Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is calculate the total number of numbers. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదండి, ఓకేనా. దీంట్లో డిఫరెంట్ నెంబర్స్ కాంబినేషన్స్తో మనకు పిక్చర్ ఇచ్చాడండి, ఓకేనా. అయితే దీంట్లో అసలు ఫస్ట్ ఎన్ని నెంబర్స్ అడ్జస్ట్ అయినాయి, ఓకేనా. అయితే ఆ ఉన్న ఏమైతే నెంబర్స్ అడ్జస్ట్ అయినాయో వాటి యొక్క టోటల్ సమ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారండి, ఓకేనా. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ అడ్జస్టెడ్, ఓకేనా. ఎన్ని నెంబర్స్ అడ్జస్ట్ అయినాయో ఫస్ట్ మనకి అది ఫైండ్ అవుట్ చేయాలండి, ఓకేనా. ఆ నెంబర్స్ యొక్క టోటల్ సమ్ మొత్తాన్ని యాడింగ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంతైతే వస్తుందో అదే ఫైనల్ ఆన్సర్ అవుతుందండి, ఓకేనా. ఫస్ట్ ఏమేమి నెంబర్స్ అడ్జస్ట్ అయినాయి ఫస్ట్ అది చెక్ చేద్దామండి, ఓకేనా. మీకు ఫస్ట్ ఏమేమి నెంబర్స్ అంటే స్టార్టింగ్ నుంచి వద్దామండి. జనరల్గా మనకి 0 to 9 నెంబర్సే కదా మనకు ఉండేది. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఫస్ట్ అది రాసుకున్నాం, ప్రాపర్ వేలో వద్దాము. 0 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా. 0 to 9 డిజిట్స్ కదా మనకు ఉండేది, ఓకేనా. అయితే ఫస్ట్ 0 అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. 0 అయితే అడ్జస్ట్ అవ్వలేదు, ఓకేనా. ఒకవేళ అడ్జస్ట్ అయినా కానీ మనకు వచ్చేసరికి ఇక్కడ ఒకవేళ 0 అనుకుంటున్నా కానీ ఒకవేళ అదేమవుతుందండి మనకి 0 మనం యాడింగ్ చేసుకున్న వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. 1 అడ్జస్ట్ అయిందా లేదా చెక్ చేద్దామండి. 1 ఇక్కడ అడ్జస్ట్ అయింది చూడండి, 1, ఓకేనా. నెక్స్ట్ 2 అడ్జస్ట్ అయిందో లేదో చూద్దామండి, ఓకేనా. 1 అడ్జస్ట్ అయిందండి. నెక్స్ట్ 2 అడ్జస్ట్ అయిందో లేదో చూద్దామండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఇక్కడ చూడండి 2 రాసాం కదండి. ఇది వచ్చేసరికి 1, ఇది వచ్చేసరికి 2, ఓకేనా. ఓకేనా 1 2 రెండు అడ్జస్ట్ అయినాయండి, ఓకేనా. నెక్స్ట్ 3 అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. 3 వచ్చేసరికి చూడండి ఇక్కడ అడ్జస్ట్ అయింది కదా, ఓకేనా. 3 కూడా అడ్జస్ట్ అయింది. 1 2 3 అడ్జస్ట్ అయింది. నెక్స్ట్ 4 అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. ఇక్కడ 4 కూడా అడ్జస్ట్ అయింది, ఓకేనా. 4 నెక్స్ట్ వచ్చేసరికి 4 అయిపోయిందండి. 5 అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. ఇక్కడ 5కి కాంబినేషన్ మనకి ఎక్కడ ఏం కనిపించట్లేదు, 5 అడ్జస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ 6 అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. 6 ఇక్కడ అడ్జస్ట్ అయింది కదండి, ఓకేనా. 6 అడ్జస్ట్ అయింది, ఓకేనా. నెక్స్ట్ 7 అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. 7 వచ్చేసరికి అడ్జస్ట్ కాలేదండి, ఇక్కడ చూడండి ఒకసారి 7 అడ్జస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ 8 అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దాము. 8 వచ్చేసరికి క్లియర్గా కనిపిస్తుంది కదండి, 8 కూడా కనిపిస్తుంది, 8 అడ్జస్ట్ అయింది. నెక్స్ట్ 9 అడ్జస్ట్ అయింది కదా లేదో చూద్దామండి. 8 అడ్జస్ట్ అయింది. నెక్స్ట్ 9, ఇదిగోండి 9, ఓకేనా. టోటల్గా మనకి 1 2 3 4 6 8 9 అనే నెంబర్స్ అడ్జస్ట్ అయినాయండి. ఇప్పుడు వాటి యొక్క టోటల్ సమ్ చూద్దాము, ఓకేనా. ఏమేమి నెంబర్స్ అడ్జస్ట్ అయినాయండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ నెక్స్ట్ 6 ప్లస్ 8 ప్లస్ 9 ఇవి అడ్జస్ట్ అయినాయండి. ఇప్పుడు వీటి యొక్క సమ్ చూద్దామండి. 1 + 2 ఎంత 3, 3 + 3 ఎంత 6, 6 + 4 అంటే ఎంత అండి మనకి 10, 10 + 6 అంటే ఎంత అండి మనకి 16, 16 + 8 ఎంత అండి 24, 24 + 9 ఎంత అండి మనకి 33. ద టోటల్ సమ్ ఆఫ్ ది నెంబర్స్. దీంట్లో ఈ పిక్చర్లో నెంబర్స్ ఏమేమి అడ్జస్ట్ అయినాయండి. 1 2 3 4 6 8 9 వాటి యొక్క టోటల్ సమ్ ఆన్సర్ ఎంత వచ్చిందండి 33, ఓకేనా. ద ఆన్సర్ విల్ బి 33, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.